పట్నం పల్లెకు బయలుదేరేందుకు ముస్తాబవుతుంది. పల్లెకు పోదాం చెలో చెలో అంటూ ఉత్సాహంగా కదిలేందుకు సిటీ జనం రెడీ అవుతున్నారు. రేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఇక పట్నం వాసులంతా మూటా ముల్లే పట్టుకుని ఊరి బాట పట్టేందుకు ముచ్చట పడుతున్నారు. ఇప్పటికే బస్సులు ట్రైన్లలో సీట్ల కోసం బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బస్సెస్ ఫుల్ అంటూ బోర్డులు పెట్టేసుకున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే సిటీ జనం సొంతూళ్లలో వాలిపోతారు. ఈ పండుగ ప్రయాణాల కోసం తెలంగాణ ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికులను సేఫ్గా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసినట్టుంది. ఈ సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సుల్ని నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఇవాళ సాయంత్రం నుంచి 3 రోజుల పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది టీజీఎస్ ఆర్టీసీ. అలాగే ఈ నెల 19, 20 తేదీల్లో రిటర్న్ ప్రయాణాలు ఉంటాయి. అందుకే ఈ 5 రోజుల్లో స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంగఢ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాయి. ఈ బస్టాండ్లలో ప్రయాణికుల పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, త్రాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. సంక్రాంతి స్పెషల్ బస్సులకు టికెట్ ధరలను సవరించింది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉండనున్నాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉండనుంది. పండగ పూట సొంతూళ్లకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ కూడా స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. మొత్తం 52 అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. హైదరాబాద్, చర్లపల్లి, కాకినాడ, తిరుపతి మధ్య 6 ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ స్పెషల్ రైళ్లతో ముందస్తు రిజర్వేషన్ సదుపాయాలను కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ కల్పించింది. పట్నం పల్లె బాట పట్టడానికి అంతా రెడీ అయిపోయింది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాజధాని అనేటువంటి హైదరాబాద్ వాసులు ఎక్కువగా పల్లె బాట పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఊరు బాట పట్టే సిటీ జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆర్టీసీ 6,000 పైచీలకు బస్సులను నూతనంగా ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సులను, అలాగే ఆర్టీసీ ఛార్జీలను కూడా సవరించింది. అయితే ఈ సవరించినటువంటి ఛార్జీలు 5 రోజుల్లో మాత్రమే అమలవుతాయి. అది కూడా స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ సవరించిన ఛార్జీలు అమలవుతాయంటూ కూడా ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరించిన టికెట్ ధరలు అమలవుతాయని తెలిపింది. ఇక మిగతా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీకి అనుగుణంగా ముందస్తుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లుగా రైల్వే శాఖ కూడా ప్రకటించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తదను అనుగుణంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముందస్తుగానే బుకింగ్కి కూడా వెసులుబాటు కల్పించింది. ఈ రకంగా హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా పల్లెలు బాట పట్టేటువంటి ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పాయి ఈ రవాణా శాఖ సంస్థలు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.